ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు. అతని దగ్గరికి 10-12 ఏళ్ళ వయసు గల మనవడు వచ్చాడు. ఆ మనవడు ఏమంటాడంటే ఆ తాతతోని, నేను పెద్ద అయ్యాక ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి తాత, ఏం చేయాలి అనేసి అన్నాడు. అప్పుడు వాళ్ళ తాత ఏం చేస్తాడంటే ఒక తోటకెళ్ళి 2 మొక్కలు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఒక మొక్కనేమో ఇంట్లో పెడతాడు, ఇంకో మొక్కని బయట పెడతాడు. బయట పెట్టినప్పుడు ఆ మనమడు అంటాడు, నేను ఏం చేయాలని అడిగితే మీరేంటి తాత ఈ మొక్కలు పెడుతున్నారు అనేసి అంటాడు. అప్పుడు ఆ తాత అంటాడు, ఇంట్లో ఉండే మొక్క త్వరగా పెరుగుతుందా, బయట ఉన్న మొక్క త్వరగా పెరుగుతుందా అనేసి అడుగుతాడు. అప్పుడు మనవాడు ఏమంటాడు, ఇంట్లో ఉన్నదే త్వరగా పెరుగుతుంది తాత, ఎందుకంటే అన్నిటికీ తట్టుకుంటుంది, అంటే పద్ధతిగా ఉంటుంది. బయట అయితే వర్షానికి, ఎండకి, ఇంకా ఏమైనా పశువులు వచ్చి తింటాయి కాబట్టి బయటి దానికంటే ఇంట్లో ఉన్న చెట్టు త్వరగా పెరుగుతుంది అనేసి అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ మనవడు ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ తాత దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాడు, నేను అడిగిన ప్రశ్న ఏమైంది తాత, ఏం చేయాలి అంటే మీరు ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదు అంటే, అప్పుడు ఆ తాత ఏం చేస్తాడంటే ఆ పెట్టిన మొక్కల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ మనవాడిని తీసుకొని వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండే మొక్కనేమో పెట్టిన దానికంటే కొంచెం పెద్దగా అయింది. అదే బయట పెట్టిన మొక్క అయితే చాలా పెద్దగా అయ్యింది, కొమ్మలు వేలు చాలా అంటే చాలా పెద్దగా అయ్యింది. దీన్ని బట్టి తాతయ్య అడుగుతాడు మనవాడిని, ఏమని అంటే ఇంట్లో ఉండే మొక్క ఎలా ఉంది, బయట ఉండే మొక్క ఎలా ఉంది అనేసి అంటే, అప్పుడు మనవాడు ఏమంటాడంటే ఎందుకు తాత ఇది ఇంత పెద్దగా పెరిగింది అంటే, అప్పుడు తాత ఏమంటాడంటే మన జీవితంలో కూడా ఎన్నో కష్టం అన్నీ మనకు వచ్చే ఆపదలన్నీ తట్టుకొని ముందుకెళ్తే మన జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ బయట ఉండే చెట్టు కూడా అలాగే ఎన్నో తట్టుకుంది, ఎండకి, వర్షానికి, పశువులకి, వాటన్నిటికీ తట్టుకొని ముందుకెళ్ళింది కాబట్టే ఇంత పెద్దగా అయ్యింది. అదే ఇంట్లో పెట్టినది ఏం అంతగా లేకుండే. సో అందుకే అది ఏం అనుభవించలేదు ఇంట్లో పెట్టింది. బయట ఉన్నదైతే అన్నీ అనుభవించింది కాబట్టి ముందుకెళ్ళింది కాబట్టి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మనం కూడా అంతే, అన్నిటినీ మన జీవితంలో వచ్చే కష్టం, సుఖం, దుఃఖం అన్నిటినీ అనుభవించి ముంగడికి వెళ్తే మనం కూడా అలా స్ట్రాంగ్ అండ్ సక్సెస్ అవుతాము అనేసి తాతయ్య అంటాడు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే మన జీవితంలో కూడా అన్ని కష్టం, సుఖం, ఇదన్నారు ఏం పట్టించుకోకుండా మనదంటూ ఏంటో అనేది మనం ముంగడికి వెళ్తుంటే మన జీవితంలో కూడా సక్సెస్ అనేది వస్తుంది. అలా సక్సెస్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడతారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అదే నేను అన్నాను, తను ముంగడికి వెళ్ళిండు, అన్నీ తట్టుకొని ముంగడికి వెళ్ళిండు, సో తను ఇప్పుడు సక్సెస్ అయ్యిండు అనేసి అనుకోవాలి. సో మనం కూడా అందుకే అన్నీ దాటి, కష్టం సుఖం అన్నీ దాటి అలా సక్సెస్ అవ్వాలి.